రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుపై ఈనాడు విషం కక్కింది. 9 గంటల కరెంటు సరఫరాపై తప్పుడు రాతలు రాసింది. టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశంతో అబద్ధపు రాతలు రాసింది. ఇంతకీ ఈనాడు రాసిన వార్తల్లో నిజాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనను పరిశీలిస్తే రైతులను ఎలా నిలువున చంద్రబాబు వంచారో తెలుస్తుంది. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను నిలువున దగా చేశారు బాబు. కనీసం పంట పండించుకోవడానికి కూడా చంద్రబాబు కరెంట్ ఇవ్వలేకపోయారు. పైగా ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు అహంపూరిత వ్యాఖ్యలను సమర్థించింది ఈనాడు. చంద్రబాబు కోసం రైతులకు ఉచిత కరెంటు వద్దని పరోక్షంగా కథనాలు రాసింది ఈనాడు. దీనివల్ల విద్యుత్ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయని గగ్గోలు పెట్టింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చర్యలకు పూర్తిగా మద్దతు చెప్పింది ఈనాడు. ఇక చంద్రబాబు హయాంలో పగటిపూట కాదు, రాత్రిపూట కూడా కనీసం 4 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. అప్పట్లో రాత్రివేళ నీటి తడులు పెట్టడానికి పొలాలకు వెళ్లి అనేక మంది రైతులు పాము కాట్లకు, కరెంటు షాకులకు చనిపోయిన ఘటనలు ఎన్నో కనిపిస్తాయి. చంద్రబాబు 2014లో తిరిగి అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. రైతులకు సరఫరా చేసిన విద్యుత్తు అరకొర మాత్రమే. రాష్ట్ర విభజన జరిగిన నాటికి మొత్తం విద్యుత్తు సంస్థల అప్పులు దాదాపు 29,700 కోట్లు ఉన్నాయి. చంద్రబాబు పదవి ముగిసిన 2019 మార్చి నాటికి అవి 68,600 కోట్లకు చేరాయి. 2023 మార్చి నాటికి విద్యుత్తు సంస్థల అప్పులు 97,500 కోట్లకు చేరాయి. విద్యుత్తు సంస్థల అప్పుల భారం చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిందనడానికి ఈ గణాంకాల నిదర్శనం. అయితే ఈనాడు మాత్రం వీటి గురించి ఎక్కడా ప్రస్తావించదు. విద్యుత్తు పంపిణీ సంస్థలు డిస్కమ్ల నికర విలువ 2014లో సుమారుగా -4,315 కోట్లుగా ఉన్నాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి డిస్కమ్ల నికర విలువ దారుణంగా క్షీణించి -20,000 కోట్లకు చేరింది. ఈ విషయాలను మాత్రం ఈనాడు చెప్పదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి రోజుకు 9 గంటల పాటు, అది పగటిపూటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. 1,760 కోట్లు ఖర్చు చేసి 6,663 ఫీడర్లకు అదనపు సామర్థ్యం కల్పించారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేసి పగటిపూట నాణ్యమైన కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాల్సిన 12,000 కోట్లు డిస్కమ్లకు ఎగ్గొట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించింది. ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం 46,000 కోట్లు ఖర్చు చేసింది. దీంతో డిస్కమ్లు జెన్కోలకు సకాలంలో చెల్లింపులు చేస్తూ విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందించగలుగుతున్నాయి. రాష్ట్రంలో ఇచ్చేదే 7 గంటలని, అందులోనూ సగటున 2 గంటలు కోతలేనని, లోడు రిలీఫ్ ఇతరత్రా పేరిట ఇష్టారాజ్యంగా నిలిపేస్తున్నారంటూ ఈనాడు రాసిన రాతల్లో నిజం లేదు. ఇచ్చే వేసవి పూర్తయ్యే వరకు ఏ ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు స్వల్పకాలిక మార్కెట్ నుంచి కొనుగోలు ఖరారు చేసినట్లు డిస్కమ్లు చెప్పాయి. గ్రిడ్ నిర్వహణ కోసం ఎప్పుడైనా డిమాండ్కు సరిపడినంత విద్యుత్ అందుబాటులో లేనప్పుడు కాసేపు సరఫరా నియంత్రణ ఉంటుంది. అలాగే గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పరిమితికి మించి అదుపులో లేనప్పుడు కూడా ఇలా చేస్తుంటారు. అదేవిధంగా పగటిపూట సౌర విద్యుత్ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో మేఘాలు కమ్మినప్పుడు కొద్దిసేపు సరఫరా నియంత్రణ ఉంటుంది. ఎప్పుడైనా వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం ఏర్పడితే మళ్లీ అదే రోజు మరో సమయంలో ఇచ్చి 9 గంటల సరఫరా భర్తీ చేస్తున్నట్లు వివరించాయి డిస్కమ్లు. మరోవైపు దీర్ఘకాలికంగా పగటిపూట వ్యవసాయ కరెంటు సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నాయి డిస్కమ్లు. ఈ ఒప్పందం ప్రకారం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ కేవలం ₹2.43కే లభిస్తోంది. సెకీతో జరిగిన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. దాని ప్రకారం ఈ ఒప్పందం కోసం అయ్యే విద్యుత్ కొనుగోలు ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏ సమస్య లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని వివరించాయి డిస్కమ్లు. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలన్న దురుద్దేశంతోనే ఈనాడు అవాస్తవ కథనాలు ప్రచురిస్తోందని తెలిపాయి.